హాయ్ ఫ్రెండ్స్, నామినేషన్కి వెళ్ళాలని రెడీగా అవుతున్నారా? సర్పంచులుగా పోటీ చేయాలనుకుంటున్నారా? చేయండి. కానీ ఈరోజు అసలు ఊరు కోసము పోటీ చేస్తున్నారా, పార్టీ కోసం పోటీ చేస్తున్నారా? అంటే నేను మంచి చేయాలని పోటీ చేస్తున్నారా, లేకుంటే నేను పార్టీ తరపున గెలిచినని పోటీ చేస్తున్నారా? అసలు మీరు ప్రశ్నించుకోవాలి. అసలు ఊరు కోసం చాలామంది చేస్తలేరు. పోటీ చేయడం వల్ల ఏం లాభం? పార్టీకి లాభం కాదు, ఊరుకు లాభం కావాలి. ఊరుకు బాగుండాలి, ఊరిని గెలిపించాలి. పార్టీ గెలవడం కాదు. అంటే పార్టీ గెలవడం నేను తప్పంటలేను, కానీ ఊరు గెలిచిన తర్వాత అంటే పార్టీ గెలుస్తుంది, పార్టీ ముందు అంచె ఉంటుంది, ముందు అడుగేస్తుంది, కానీ ఊరు వెనుకబడుతుంది. ఊరు చాలా దీనస్థితిలో ఉంది. ఊరు వెనుక ఏమి ఉపయోగం లేకుండా అవుతుంది. దానికోసమే మీరు పార్టీ హైలైట్గా ఉంటుంది, హైలైట్గా గెలవాలి, పెద్ద మెజారిటీతో గెలవాలి. పార్టీలో ఎంత సూపర్, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, లేకుంటే టీఆర్ఎస్ పార్టీ అదే ఎంత సూపర్ గెలిచింది అని అంటున్నారే కానీ ఊరు గెలవడం చాలా కరువైంది. ఊరు కోసం కష్టపడే సర్పంచ్ లేకపోయిండు. అసలు పార్టీ కోసం పనిచేసే సర్పంచ్లే తయారవుతున్నారే కానీ పార్టీల కోసం గొడవలు పడుతున్నారు, పార్టీల కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారు, పార్టీల కోసమే తపన పడుతున్నారే కానీ నా పార్టీ గెలవాలి, నా పార్టీ గెలవాలని ఎమ్మెల్యే అంటాడు, నా పార్టీ గెలవాలని సీఎం అంటాడు, నా పార్టీ గెలవాలని లక్షలు పంచుతున్నారు. కానీ సర్పంచ్ ఎలక్షన్లో నా ఊరు గెలవాలి, నా గ్రామం బాగుపడాలి, నా గ్రామం అభివృద్ధి కావాలి అని ఒక్క సర్పంచ్ కూడా పోటీ చేయడం లేదు. కనుక మనం ఊరు కోసమా, పార్టీ కోసమా? నువ్వు ఏ పార్టీలో నుండి అవసరం లేదు, కానీ ఊరు కోసం తపన పడండి, ఊరు కోసం ఖర్చు పెట్టండి. ఒక ఆయన నిన్న నేను ఒక ఊరికి పోతే అతను ఏమంటుండంటే 30 లక్షలు 20 లక్షలు ఖర్చు పెడతానికి రెడీగా ఉన్నా అంటాడు. మీరు ఊరు కోసం కష్టపడుతున్నారా, పార్టీ కోసం కష్టపడుతున్నారా, లేకుంటే ఊరు అభివృద్ధి కోసం నిలబడుతున్నారా, లేకుంటే పార్టీ కోసం తపన పడుతున్నారా? మీరే తేల్చుకోండి. నిజంగా చెప్పాలంటే ఊరు కోసమే కష్టపడండి, పార్టీ కోసం కాదు. ఊరులో అభివృద్ధి కోసమే నిలబడండి. సేవా దృక్పథంతో మీరు ముందుకు రండి. మీరు ఏమేమి చేయాలో లీడర్ యొక్క ఉద్దేశం ఏమిటో నేను క్లియర్గా కొన్ని విషయాలు కంటిన్యూగా చేస్తాను. దాని మీద ఇది తప్పు ఒప్పు అంటే కామెంట్లో తెలియచేయండి. ఖచ్చితంగా మీకు రెస్పాన్స్ అవుతాను. తప్పకుండా సహకరించండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం.